ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మనము వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నాయన, మీకు వందనాలు. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందామండి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ లేఖనం మనం చూసినట్లయితే ఈ లేఖనంలో తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని ఈ వాక్యము మనకు బోధిస్తుంది. ఇది వినయానికి ప్రాముఖ్యతనిస్తుంది. యేసు ప్రభువారు వేషధారులైన శాస్త్రులను పరిసయ్యులు తమ గొప్పతనాన్ని చూపించుకోవాలని చూస్తుంటే ఆయన తన శిష్యులు వినయముతో దేవునికి సేవ చేయాలని, అత్యంత వినయంగా ఉండాలని, అప్పుడే దేవుడు వారిని ఉన్నత స్థానంలోనికి తీసుకువెళ్తాడని, మరి ఉన్నతపరుస్తాడని దీని ద్వారా తెలియజేయబడుతుంది. ఇది అహంకారానికి విరుద్ధంగా వినయానికి దేవుని యొక్క ఉన్నత స్థితిని చూపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడైతే మరి దేవునికి వినయంగా విధేయతగా ఉంటారో అప్పుడు దేవుడు వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తారని లేఖనం తెలియపరుస్తుంది. యేసు ప్రభువారు శాస్త్రులు పరిచయులు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభువారు శాస్త్రులు పరిచయుల గురించి చెప్తూ ఉన్నారు. మరి శాస్త్రులు పరిచయులు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, కానీ వారు మాత్రము వాటిని స్వయంగా పాటించటానికి ఇష్టపడటం లేదని లేఖనం తెలియపరుస్తుంది. దాన్ని బోధిస్తున్నారు కానీ స్వయంగా పాటించరని, ప్రజల నుండి గౌరవాలు, గొప్ప గొప్ప స్థానాలు కోరుకుంటారని, అన్నిటిలోనూ కూడా ఉన్నత స్థానాలు కావాలని కోరుకుంటారని ఈ యొక్క శాస్త్రులు పరిచయుల గురించి వాక్యము తెలియపరుస్తుంది. యేసు ప్రభువారు తనని శిష్యులు రబ్బీ వంటి పదాల చేత బిరుదులు పెట్టి మరి పిలవటం అనేది జరిగింది. ఆ రబ్బీ అనగా మరి దేవుడే వారి ఏకైక గురువు అని అందరూ మరి ఇక్కడ మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారిని రబ్బీ అని పిలవటంలో ఆయన బోధకుడు అని, ఆయన మరి దేవుడొక్కడే అని, ఆయనే గురువు అని ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని ఇక్కడ మనము వాక్యం ద్వారా తెలియపరుచున్నది. మరి ఇంకా మనం చూసినట్లయితే హెచ్చించుకోవటం అనేది అహంకారంతో కూడిందని, తమను తాము గొప్పగా చూపించుకోవటం దేవుని దృష్టిలో చాలా తక్కువగా చేయబడుతుందని, వారు అసలు లెక్కలోనికి రారని దేవుని దృష్టిలో మనం చూడవచ్చు. వినయంతో సేవ చేయటం, దేవుని చిత్తాన్ని అనుసరించటం ద్వారా దేవుడు వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తారు. ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలని లేఖనం మనకి తెలియపరుస్తుంది. దేవుని రాజ్యంలో అధికారం గౌరవం పొందాలంటే వినయమే మార్గమని, మరి అహంకారానికి వ్యతిరేకమని నొక్కి చెబుతున్నట్లుగా ఈ లేఖనం మనకు తెలియపరచబడి ఉంటుంది. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని ఎదుటి వారిని హెచ్చిస్తామో దేవుడు మీ యొక్క స్థితిని చూస్తాడు, నీ యొక్క తగ్గింపుని చూస్తాడు. అప్పుడు నేను ఉన్నత స్థానంలోని ఆయన పెడతాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడని ఈ లేఖనం మనకి తెలియపరచబడుతుంది. విలియం కేరీ గారు మరి ఆయన గొప్ప పరిచర్య సువార్త ప్రకటించిన సువార్థికుడు. ఆయన ఒక మిషనరీగా ఆయన అనేక చోట్ల ఆయన చేసిన మరి దేవుడు విలియం కేరీ గారిని ఎలా వాడుకున్నారో మనందరికీ తెలిసిందే. అయితే
ఒకసారి ఆయన ఒక సభలో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయనని ప్రసంగించటానికి రమ్మని పిలవటానికి ఆయనను పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు, ఆయన వచ్చి మాట్లాడతాడు అని చెప్పటం అనేది జరిగింది. అప్పుడు విలియం కేరీ గారు అంటే అతన్ని తక్కువ చేసి ఆ వ్యక్తి మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే విలియం కేరీ గారు తను తాను తగ్గించుకొని ఆ యొక్క వేదిక మీదకి వెళ్ళి ఆయన మాట్లాడారు. నేను కొత్త చెప్పులు కుట్టేవాడిని కాదు, నేను పాత చెప్పులు కుట్టేవాడిని అని ఆయన తను తాను తగ్గించుకుని అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఎవరైతే అతను తక్కువ చేసి కించపరచాలి, అవమానపరచాలి అనుకున్నాడో అతను సిగ్గుపడటానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంతగా విలియం కేరీ గారు తగ్గించుకున్నారో ఆ మాటలను బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి విలియం కేరీ గారు తగ్గించుకొని దేవుని పని ఎక్కువగా చేశారు. అందుకే దేవుడు విలియం కేరీ గారిని హెచ్చించారు. అనేక ప్రాంతాలు, అనేక చోట్ల, అనేక గ్రంథాలు ట్రాన్స్లేషన్ చేయటానికి విలియం కేరీ గారిని దేవుడు వాడుకున్నాడు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం తగ్గించుకుని వినయంగా దేవుని ఎదుట మనం దేవుని పనులు చేసినప్పుడు దేవుడు ప్రతి పనిలోనూ మరి వాడుకోవటానికి దేవుడు ఇష్టపడతాడు. మనం కూడా అలా తగ్గించుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు.